దీనికన్నా బెటరు సీజనల్ వర్క్ వీసా చేసుకుని వెళ్తే ఏ కంట్రీకైనా విత్ జాబ్ గ్యారంటీ ప్లస్ శాలరీ, చిన్న శాలరీ అయినా పెద్ద శాలరీ అయినా శాలరీ ఉండి జాబ్ గ్యారంటీ ఉండి అకామిడేషన్ ఉంటే అక్కడ నుండి మెల్లిగా మెట్టు మీద మెట్టు మనమే పైకి రావచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ద్వారా ఒక న్యూస్ షేర్ చేసుకుందామని చేస్తున్నాను. న్యూస్ అంత మంచి న్యూస్ ఏం కాదు, షాకింగ్ న్యూస్ అనమాట. పోర్చుగల్ నుండి షాకింగ్ న్యూస్. చాలామందికి ఇది చాలా షాకింగ్ న్యూస్ అనమాట. ఎందుకు షాకింగ్ న్యూస్ అంటున్నా అంటే, మీకు తెలిసే ఉంటుంది, పోర్చుగల్లో ఎవరైనా వచ్చి విజిట్ వీసా మీద వీసాని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. వీసాని వర్క్ వీసా కింద కానీ, స్టూడెంట్ వీసా కింద కానీ, లేదా బిజినెస్ కింద కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటారు. దాన్ని ఏం చేశారంటే 2 days క్రితము బ్యాన్ చేస్తారనమాట. ఇంకా పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, సో దాన్ని స్టాప్ చేస్తారు కంప్లీట్గా. దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నుండి పోర్చుగల్లో ఎవరు కానీ విజిట్ వీసా మీద వచ్చి వీసాని కన్వర్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ లేదనమాట. ఇది దాని మీనింగ్ అనమాట. సో ఎంతమంది అంటే చాలామంది ఈ న్యూస్ విని చాలా చాలా బాధపడ్డారు. ఎందుకంటే కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు, ఒక ఫ్యామిలీ ఇండియాలో 2 పిల్లలు, వైఫ్, హస్బెండ్, రేపు ఫ్లైట్ ఎక్కబోతున్నారు వాళ్ళు. నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. రేపు ఫ్లైట్ ఎక్కబోతున్నారు వాళ్ళు. జాబ్స్ రిజైన్ చేస్తారు, ఇల్లు అమ్మేసుకున్నారు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు, ఇక్కడ హోటల్ బుకింగ్ అంతా చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళకి నాకు న్యూస్ ఎలా చెప్పాలో అర్థం కాల. అయినా కానీ తప్పదు కదా, చెప్పాను పొద్దున ఇది న్యూస్ అంటే. చాలా బాధపడ్డారు. ఇంకా బాధని ఎలా చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లే. చాలా బాధపడ్డారు పాపం. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకే చాలా చాలా బాధ వేసింది అనమాట. సో ఇది సంగతి. ఈ వీడియో చేస్తుంటేనే నాకు బాధగా ఉంది చాలా. బట్ ఏంటంటే, అలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వాళ్ళైతే రేపు బయలుదేరడానికి రెడీ అయ్యారు. కొంతమంది వీసాలు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి వీసాలు వచ్చేసి అన్న మాకు, మేము వచ్చేస్తున్నాం అంటే వాళ్ళకు కూడా ఇదే న్యూస్ చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇండియా నుండి ఒక 2-3 ఫ్యామిలీస్ యూకే నుండి కూడా రెడీ అయ్యారు మూవ్ అవ్వడానికి. వాళ్ళకు కూడా చెప్పాల్సి వచ్చింది. ఒక అబ్బాయి అయితే ఆల్రెడీ వచ్చేసాడు పాపం. లాస్ట్ వీకే స్వీడన్ నుండి వచ్చాడు. స్వీడన్ నుండి వచ్చి ఇక్కడ జాబ్ రిజైన్ చేసుకుని స్వీడన్ నుండి పోర్చుగల్ బాగుంటుందని చెప్పేసి పోర్చుగల్కి వచ్చాడు అనమాట. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఘోరం. ఎందుకంటే అక్కడ జాబ్ వదిలేశాడు స్వీడన్లో, ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉండలేడు. ఇలాంటి వాళ్ళు చాలా చాలా, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు, ఈ కేసులు. నాకు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు తెలిసి ఇది డెఫినెట్గా ఆల్రెడీ కంట్రీలోకి వచ్చేసిన వాళ్ళకి, పోర్చుగల్ కంట్రీలోకి వచ్చేసిన వాళ్ళకి, ప్లస్ వీసాలు వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళకి, వీసాల కోసం ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి, నాకు తెలిసి మినిమం ఒక 10-15 వేల మందికి ఈజీగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో చాలా సాడ్ న్యూస్ అన్ఫార్చునేట్లీ. దీన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే మన కంట్రోల్లో ఏం లేదు. సో వేరే ఆపర్చునిటీస్ గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి. ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఏముంటాయి అంటే, కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్చుగల్ గురించి మాట్లాడుకుంటే, స్టూడెంట్స్ లాగా వచ్చి టీఆర్సీ తెచ్చుకోవచ్చు. అదొక ఆపర్చునిటీ. చదువుకునే వాళ్ళకి కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, వచ్చి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి స్టూడెంట్గా వచ్చి ఏదో ఒక కోర్స్ చేసుకుని వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు. టీఆర్సీ వచ్చిందంటే ఇంకా బిజినెస్ చేసుకోవచ్చు, లేదా జాబ్ కూడా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. అదొక ఆపర్చునిటీ. అలాగే రీసెంట్గా 1st of June నుండి ఆపర్చునిటీ కార్డ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు జర్మనీ వాళ్ళు. అది చాలా మంచి ఆపర్చునిటీ. అంటే స్కిల్డ్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. వాళ్ళు దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లస్ పోర్చుగల్కి కూడా జాబ్ సీకర్స్ వీసా ఉంది కనుక దాన్ని కూడా స్కిల్డ్ వాళ్ళు
యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకా అన్స్కిల్డ్ వాళ్ళకి కొంచెం కష్టం, కాకపోతే వాళ్ళకు కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. లక్కీగా మొత్తం బ్యాడ్ న్యూస్ ఏం కాదు. అంటే పోర్చుగల్కి బ్యాడ్ న్యూస్, పోర్చుగల్ కంట్రీకి. మిగతా కొన్ని కంట్రీస్ డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి. చెక్ రిపబ్లిక్ రీసెంట్గా సీజనల్ వర్క్ వీసా అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ సీజనల్ వర్క్ వీసా ఏంటంటే 6 months to 1 year సీజనల్ వర్క్ వీసా ఇస్తారు వాళ్ళు. మనము జాబ్ ఎక్కడ అంటే ఏజెన్సీస్ ఉంటాయి, ఏజెన్సీ వాళ్ళు చేస్తారు ఈ వీసాలు. ఈ వీసాలు ఎలా ఉంటాయంటే 6 months to 1 year ఇస్తారు, జాబ్ కూడా ఉంటుంది, అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది, శాలరీ కూడా ఉంటుంది. ఆ 6 months to 1 year అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అదే జాబ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు ఎంప్లాయర్తో మాట్లాడి, లేదా కొత్త జాబ్ వెతుక్కుని అక్కడే జాబ్ వీసాని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఆపర్చునిటీ. ఇది చెక్ రిపబ్లిక్ ఇంట్రడ్యూస్ చేసింది. దీన్నే మిగతా కంట్రీస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఇంప్లిమెంట్ చేశాయి. నేను కొంచెం రీసెర్చ్ చేసి నేను వీడియోస్ చేస్తాను వాటి మీద. ఈరోజు యాక్చువల్గా వీక్డే, నేను నార్మల్గా వీక్ డేస్లో వీడియోస్ చేయను. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా జనాల్లోకి వెళ్తే రావాల్సిన వాళ్ళు ఆగిపోతారు కదా. కనీసం ఇక్కడికి వచ్చి బాధపడే కన్నా రావాల్సిన వాళ్ళు ఆగిపోతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంత కష్టపడి అన్ని డబ్బులు పెట్టుకొని ఈ కంట్రీకి వచ్చి అయ్యో ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదా మాకు వీసా కన్వర్ట్ అవ్వదని అని బాధపడతారు కదా. సో అందు గురించి చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఇంకా ఆలోచించుకోండి మీరే. ఇంకా ప్లాన్ చేసుకున్నారు కదా, చాలామంది ప్లాన్ చేసుకున్నారు కదా. ప్లాన్ చేసుకున్న వాళ్ళు విజిట్ వీసా నుండి కన్వర్ట్ చేసుకోవడం అనేది డ్రాప్ అయిపోయి మిగతా ఆపర్చునిటీస్ ఏవే ఉన్నాయో వాటి మీద వర్క్ చేయండి. వీళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతం ఇది ఆఫ్ చేస్తారు, అంటే స్టాప్ చేశారు. కానీ ఒక 6 monthsలో ఒక కొత్త వీసా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తారో అని నాకు అనిపిస్తుంది. వీళ్ళు కూడా సీజనల్ వర్క్ వీసా లాంటిది ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను. అలా చేస్తే బాగానే ఉంటుంది. లేదా మిగతా కంట్రీస్కి ట్రై చేసుకోవడం బెటర్. అన్స్కిల్డ్ వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్ అయితే మంచి ఆపర్చునిటీ. జాబ్ సీకర్స్ వీసా ఉంది పోర్చుగల్కి, ప్లస్ జర్మనీకి ఆపర్చునిటీ కార్డు ఉంది. ఈ రెండింటిని యూటిలైజ్ చేసుకోండి బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సివిల్ క్రియేట్ చేసుకోండి, ప్లస్ కవరింగ్ లెటర్లు క్రియేట్ చేసుకోండి యూరోపాస్ స్టైల్లో. ఎందుకంటే ఆ ఫార్మాట్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ. మిగతా ఫార్మాట్స్ వాళ్ళు చూడరు. సో మీరు ఆన్లైన్లో చేసుకోండి. ఆన్లైన్లో మీకు ఈజీగా చేసుకోవచ్చు. అది శాంపుల్స్ దొరుకుతాయి, శాంపుల్స్ చూసి చేసేసుకోండి. లేదా యూరో ఎక్స్ప్రెస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఏదో కొంత ఛార్జ్ చేస్తారు, కానీ ప్రొఫెషనల్గా సివిల్ చేస్తారు వాళ్ళు. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అదే అనమాట. దేనికైనా కానీ మన సివి, మన కవరింగ్ లెటర్, అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి ఏదైనా. సో ఇది సంగతి. ఈ న్యూస్ చెప్పడానికి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మిగతా అప్డేట్స్, మిగతా కంట్రీలో ఇంకేమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎస్పెషలీ అన్స్కిల్డ్ వాళ్ళకి ఈ న్యూస్ చాలా బ్యాడ్. సో వాళ్ళ గురించి ఇంకా ఆపర్చునిటీస్ వెతకడానికి కొంచెం టైం స్పెండ్ చేస్తాను ఈ వీకెండ్. అలా టైం స్పెండ్ చేసి చూసి మిగతా కంట్రీస్లో ఏమేమి ఉన్నాయి అన్స్కిల్డ్ వాళ్ళకి అని మెల్లిమెల్లిగా ఒక్కొక్క వీడియో స్టార్ట్ చేస్తాను. సో డిసప్పాయింట్ అవ్వకండి. ప్రతి బ్యాడ్ న్యూస్లో ఏదో ఒక గుడ్ న్యూస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే చెక్ రిపబ్లిక్కి సీజనల్ కార్డ్ ఉంది. సీజనల్ కార్డ్ వీసాని యూటిలైజ్ చేసుకోండి. అది ఒక విధంగా మంచిది. ఎందుకంటే ఇక్కడికి వస్తే మీకు జాబ్ గ్యారంటీ ఉండదు, జాబ్ ఎత్తుక్కోవాలి, అవన్నీ కష్టాలు ఉంటాయి. సీజనల్ వర్క్ మీద వెళ్తే ఏంటంటే మీకు జాబ్ ఉంటుంది, శాలరీ వస్తుంది, అకామిడేషన్ ఉంటుంది, మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీసా వచ్చిన తర్వాత మీరు బయలుదేరుతారు ఇండియా నుండి. సో అది మంచి గుడ్ న్యూస్. నన్ను అడిగితే అది మంచి గుడ్ న్యూస్. సో ఇక్కడికి చాలామంది విజిట్ మీద వచ్చేస్తారు కానీ జాబ్లు ఉండవు, అకామిడేషన్లు ఉండవు సరిగా. అంటే చూసుకోకుండా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళని ఏం అనలేము మనము.
చూసుకోకుండా వచ్చేస్తారు. కన్వర్ట్ చేసేసుకుందాం వీసా అని వచ్చేస్తారు, ఆపర్చునిటీ ఉంది కదా అని. ఇంకా ఇక్కడికి వచ్చి చాలా కష్టాలు పడతారు. దీనికన్నా బెటరు సీజనల్ వర్క్ వీసా చేసుకుని వెళ్తే ఏ కంట్రీకైనా విత్ జాబ్ గ్యారంటీ ప్లస్ శాలరీ, చిన్న శాలరీ అయినా పెద్ద శాలరీ అయినా, శాలరీ ఉండి జాబ్ గ్యారంటీ ఉండి అకామిడేషన్ ఉంటే అక్కడ నుండి మెల్లిగా మెట్టు మీద మెట్టు మనమే పైకి రావచ్చు. అదనమాట. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. నేను ఇంకా మళ్ళీ ఈ వీకెండ్లో ఏదో ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.